ఆ శుద్ధీకరణ కోడికలో ఆ బలి అర్పణ సమయంలో బెత్లెహేము ప్రాంత పెద్దలు ఉన్నారు. యెష్షయా అనే దావీదు తండ్రి ఉన్నాడు. యెష్షయా యొక్క పిల్లలు 7 ఉన్నారు. దావీదుకి ఆహ్వానం లేదు, దావీదుకి పిలుపు లేదు. ఎందుకంటే మనుషులు ఎదుట తృణీకరించబడిన వాడిగా దావీదు ఉన్నాడు, విసర్జించబడిన వాడిగా దావీదు ఉన్నాడు. నా 7 పిల్లలు నా దగ్గర ఉన్నారు. వస్తున్నామండి బలికి, వస్తున్నామండి శుద్ధీకరణకి, వస్తున్నామండి ప్రార్థనకి. యెష్షయా వచ్చాడు, యెష్షయా 7 పిల్లలను తీసుకొచ్చాడు. కానీ ఆయన గర్భవాసములు పుట్టిన దావీదు ప్రజల్లో ఎన్నిక లేని వాడిగా ఎక్కడో అరణ్యం. దేవునికి యెష్షయా యొక్క కుమారులు అందరూ వచ్చారు. శుద్ధీకరణ కూడిక అయిపోయింది, బలి అర్పణ అయిపోయింది, బలి చెల్లించడం అయిపోయింది, దేవుడికి బలి అర్పించడం అయిపోయింది. నీ కుమారులో ఒకరిని దేవుడు అభిషేకించమని చెప్పినాయా? అవునా, ఓకే, మంచిది. ఒక్కొక్కరిని ముందుకు పంపిస్తూ ఉన్నాడు యెష్షయా కుమారులు ఒక్కొక్కరు వచ్చి సమూయేలు ముందుకు నిలుస్తా ఉన్నారు. సమూయేలు తైలపు కొమ్ముని తీసుకుని అభిషేకించడానికి సిద్ధమవుతా ఉన్నాడు. అప్పుడు రాయబడిన మాటలు చదవమా? 6వ వచనంలో, వాడు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూసి నిజంగా యెహోవా అభిషేకించేవాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకున్నాడు. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. హల్లెలూయా. బలి అర్పించబడింది, దేవునికి బలి అర్పించబడింది. సాక్షాత్తు ప్రవక్త పక్కన ఉన్నారు 7 కుమారులు. ఇప్పుడు పెద్ద కుమారుని అభిషేకించబోతున్నారు. యెష్షయా కుమారుల్లో బలికి పిలువబడిన వారిలో, శుద్ధీకరణ కూడిక పిలువబడిన వారిలో మొదటి వాడిని ఎలీయాబును అభిషేకించబోతూ అనుకున్నాడు. అబ్బా, యెహోవా అభిషేకించే వ్యక్తి ఇతడే అని చెప్పి తైలపు కొమ్మును తీసి తైలముతో అభిషేకించబోతున్న సమయంలో దేవుడు అంటే, మనుషులు లక్ష్య పెట్టి వాటిని నేను లక్ష్య పెట్టు. మనుషులు పై రూపమును చూస్తారు కానీ నేను హృదయమును లక్ష్య పెట్టినాడును. నేను వీరిని తోసివేసి ఉన్నాను. దేవునికి బలి అర్పించబడిన వారందరూ అంగీకరించబడలేదు. దేవుడు వారిని కోరుకోవడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, శుద్ధీకరణ కూడికలో లేడు, బలికి లేడు, దీనికి లేడు. దేవుడిని యెహోవాకు బలి అర్పించేటువంటి మనుషులలో లేడు. యెష్షయా 7 కుమారుల్లో దావీదుకి ఏ స్థానం లేకుండా పోయింది. ఆ ప్రార్థనలోనే లేడు, ఆ బలిలోనే లేడు, ఆ శుద్ధీకరణ కూడికలోనే లేడు. మనుషులందరి చేత వెలువేయబడి విస్మరించబడి ఉన్నాడు. 7 కుమారులు హృదయాల్లో లేనిది దావీదు హృదయంలో ఉన్నది ఏంటిదంటే నా చిత్తానుసారమైన మనుషుడు. హల్లెలూయా. నా ఉద్దేశములన్నీ సంప్రపరచువాడు దావీదు. కూడికలు లేడు, శుద్ధీకరణ కూడికలు లేడు, ప్రార్థనలు లేడు, బలిలో లేడు, కానీ దేవుడు దృష్టిలో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.